హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ మిస్టరీస్. సో ఈ వీడియోలో కరీంనగర్ డీర్ పార్క్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ డీర్ పార్క్కి మెయిన్గా పిల్లల్ని ఎక్స్కర్షన్ అయితే తీసుకొస్తూ ఉంటారు స్కూల్ నుంచి. అండ్ ఫ్యామిలీస్ కూడా వీకెండ్స్లో పిల్లలు తీసుకొని టైం స్పెండ్ చేయడానికి ఇలా సరదాగా వస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫ్యామిలీస్ టైం స్పెండ్ చేయడానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడే భోజనం చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో. అండ్ అంతేకాకుండా ఇక్కడ బర్త్డే ఫోటోషూట్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి. అండ్ బర్త్డే ఫోటోషూట్స్కి ప్రాప్స్ కావాలంటే మాత్రం బయట బ్యానర్లో డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాన్ని కాల్ చేసి కనుక్కోండి. ఈ డీర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ మండే అయితే క్లోజ్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి కిడ్స్కి 3 years నుంచి 9 years బిలో ఉన్న వారికి 20 రూపీస్ ఉంటుంది. అండ్ అడల్ట్స్కి ఎంట్రీ టికెట్ ఛార్జ్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. మీతో పాటు DSLR కెమెరా తీసుకొస్తే 300 ఛార్జ్ చేస్తారు. అండ్ ఫోటోషూట్కి అయితే ఎంట్రీయే 1500 ఛార్జ్ చేస్తారు. ఈ డీర్ పార్క్ అయితే ఇంతకు ముందు ఉన్నట్టుగా అయితే లేదు, చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇప్పుడైతే చాలా బాగుంది. గేట్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మ్యాప్ ఉంటుంది. సో మీరు ఈ మ్యాప్ చూసుకొని ఎటువైపు వెళ్తే ఏముంటుంది అనేది తెలుసుకుంటారు. మ్యాప్ని డీటెయిల్గా చూడాలంటే వీడియో పాజ్ చేసి చూడండి, ఇంకా అర్థమవుతుంది. లోపలికి రాగానే పికాక్ ఉంటుంది, దాని వెనకాల వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇదైతే ఇంతకు ముందు లేదు, ఇప్పుడైతే పెట్టారు. చాలా బాగుంది, రాగానే పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. అండ్ ఈ పార్క్ చాలా విశాలంగా ఉంటుంది, 30 acres విస్తీర్ణంలో ఉంటుంది. ఈ డీర్ పార్క్ని అయితే November 9th, 2004లో స్టార్ట్ చేశారు. మనం పిల్లలు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా ఇదైతే మ్యాండేటరీ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బైక్ రైడ్స్ అండ్ జీప్ రైడ్స్ ఉన్నాయి. లోపలికి రాగానే స్టార్టింగే ఉన్నాయి. దీని కాస్ట్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 rounds అలా దీని ఫౌంటైన్ చుట్టూ తిప్పుకొచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోస్ చూస్తూ ఉన్నారు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ రైట్ తీసుకుంటే ఇటువైపు వెళ్తే అన్ని బర్డ్స్ ఉంటాయి. ఇక్కడ గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఎలుగుబంటి ఉంది. సో ఇదైతే బొమ్మనే. సో దీన్ని చూసైతే వీళ్ళు ఎగ్జైట్ అయిపోయి దాని మీద ఎక్కి కూర్చొని ఫొటోస్ దిగారు. ఇక్కడైతే అన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈము ఉంది, ఎగరలేని పక్షి. సో దీన్ని అయితే ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట. నెక్స్ట్ మన నేషనల్ బర్డ్ అయిన నెమలి, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇదైతే దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 30 years వరకు ఉంటుందంట. ఈ కాళ్ళు అబ్జర్వ్ చేస్తే దీనికి ముళ్ళులాగా ఉన్నాయి కాళ్ళు. ఇంత దగ్గర నుంచి అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఇదైతే.
ఇక్కడ పికాక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవైతే జాలీగా మంచిగా ఇటు అటు తిరుగుతూ ఉన్నాయి వీటిలో. నెక్స్ట్ ఇక్కడ వైట్ పిజియన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే సీడ్స్ తింటున్నాయి. నెక్స్ట్ ప్యారెట్స్ ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఇవైతే భలే నడుస్తున్నాయి నెట్ పైన. ఇక్కడ ఉన్న బర్డ్స్కి అండ్ యానిమల్స్కి అయితే ఇలా బోర్డు పెట్టారు. దాని గురించిన డీటెయిల్స్ అయితే దానిలో రాశారు. దాని పేరేంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, అది ఏజ్ లిమిట్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ అయితే ఆ బోర్డులో ఉన్నాయి. సో వీటికి ఎదురుగా అయితే పార్క్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని అయితే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడైతే ర్యాబిట్స్ ఉన్నాయి. వైట్ ర్యాబిట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. అవి క్యారెట్స్, టమాటోస్ అండ్ వెజిటేబుల్స్ తింటున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే హామ్స్టర్స్ ఉన్నాయి, మరగుజ్జు చిట్టెలకలు అంటారు వీటిని. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ టర్కీ కోడి ఉంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హెన్. నెక్స్ట్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యామ్స్టర్స్ ఉన్నాయి, వైట్ కలర్లో, బ్రౌన్ కలర్లో అండ్ బ్లాక్ కలర్లో. చాలా క్యూట్గా ఉన్నాయి, వాటర్ తాగుతున్నాయి అవి. వాటికి క్యారెట్స్ పెట్టారు ఫుడ్ అయితే ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఇక్కడ కూర్చొని అయితే భోజనం చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళైతే చాలా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ కూర్చొని, చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ బర్డ్స్ గురించి అండ్ యానిమల్స్ గురించిన నాలెడ్జ్ అయితే పెట్టారు. సో వాటి నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్, సో అవైతే ఉన్నాయి. కిడ్స్ అయితే చూసి తెలుసుకోవచ్చు నేమ్స్, మనం కూడా చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడైతే చెట్ల గురించి, వాటి పేర్లు, సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఈ ప్లేసే డీర్స్ ఉన్న ప్లేస్ ఇక్కడ. సో వాటి పేర్లు, వాటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి బోర్డులో. ఇక్కడ డక్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, వాటర్ తాగుతుంది, చాలా బాగున్నాయి ఇవైతే ఇక్కడ. ఇక్కడ చక్కగా వాటర్ తాగుతుంది కదా, దీన్నైతే మనుబోతు అంటారంట.
ఇన్ని డీర్స్ ఒకే దగ్గర చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎన్ని ఉన్నాయో అసలు, ఎంత బాగున్నాయో ఇవైతే. అంతేకాకుండా ఇవి బ్లాక్ కలర్లో ఉన్నవి కృష్ణ జింకలు అంటారంట. ఇవి కూడా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంది. బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చొని టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా పాయింట్ వ్యూ బాగుంది ఇక్కడ. నెక్స్ట్ ఇటువైపు అయితే బోటింగ్ ఉంటుంది. ఈ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. బోటింగ్ అయితే కంపల్సరీ చేయండి, ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఎట్ ఏ టైం బోట్లో. ఇలా బోట్లో వెళ్తుంటే అయితే వ్యూ ఇంకా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే తాడు కట్టేశారు, ఇక్కడ వరకే అలా ఉంటుంది. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని వెళ్ళాలి బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇటువైపు అంతా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి.
ఇదంతా అయితే ఫ్రీ ప్లే ఏరియానే, కాస్ట్ అయితే ఏమి ఉండదు, ఎంతసేపు అయినా పిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ. మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ మా ఛానల్ని మళ్ళీ విజిట్ చేయాలన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాసిబుల్ అవుతుంది. ఇక్కడ చిన్నగా బోటింగ్ అయితే చాలా బాగుంది పిల్లలకి. సో దీనికైతే ఒక కిడ్కి మాత్రం 50 రూపీస్ ఉంటుంది ఛార్జ్. అండ్ టైం లిమిట్ వచ్చేసి 5 minutes ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాంటీన్ ఉంది. సో దీనిలో అంతగా ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం లేవు, బట్ బేసిక్ ఉన్నాయి. అండ్ దాని పక్కన ఇది ఫిష్ స్పా, నెక్స్ట్ ఇక్కడ ఫిష్ స్పా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మరికొందరికి సజెషన్ వెళ్తుంది. మా ఛానల్ని మళ్ళీ విజిట్ చేయాలన్నా, మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కావాలన్నా మన ట్రావెల్ మిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you so much for watching this video.